చంద్రబాబు నాయుడు విద్యార్థి దశ నుంచి రాజకీయాలు మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రాయలసీమలోని ఓ కుటుంబం కొరకరాని కొయ్యగా మారింది. విద్యార్థి దశ నుంచి మొన్నటి వరకు తండ్రి రాజకీయంగా చంద్రబాబును ఎదుర్కొంటే ఇప్పుడు కొడుకు చంద్రబాబు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ చంద్రబాబును ముప్పు తిప్పలు పెడుతున్నారు. మొదటిసారిగా కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకొని చంద్రబాబును ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించారు ఆ తండ్రి కొడుకులు. ఇప్పుడు ఆ తండ్రి కొడుకులను లక్ష్యంగా చేసుకొని అరెస్టు చేయాలని, వేధించాలన్నది చంద్రబాబు వ్యూహంగా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆ కుటుంబం ఎవరో కాదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం. చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం కాంగ్రెస్ లో, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో, రాయలసీమలో క్రియాశీలకంగా పనిచేస్తోంది. విద్యార్థి దశ నుంచి చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సమకాలీకుడు, రాజకీయంగా ప్రత్యర్థి. 2019 వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొదటిసారిగా కుప్పం మున్సిపాలిటీని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. 25 సీట్లు ఉంటే కుప్పం మున్సిపాలిటీలో 19 సీట్లను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. కేవలం 6 సీట్ల మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. 3 ఏళ్ల పాటు కుప్పం మున్సిపల్ చైర్మన్ గా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కొనసాగారు. ఇటీవల భయభ్రాంతులకు గురి చేసి ఆశ చూపి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను కొంతమందిని తమ వైపు లాక్కొని అక్రమ మార్గాల్లో తెలుగుదేశం పార్టీ ఆ మున్సిపల్ స్థానాన్ని దక్కించుకుంది. అంటే దాదాపు 3 ఏళ్లు వైఎస్ఆర్సీపీ కుప్పం నియోజకవర్గంలో నిరాటంకంగా మున్సిపల్ చైర్మన్గా కొనసాగింది. అయితే ఈ అంశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక పాత్ర అన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం విషయంలో మొదటి నుంచి కక్షపూరితంగా వ్యవహరించే చంద్రబాబు ఈసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్లేస్లో ఆయన కొడుకును టార్గెట్ చేశారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని లిక్కర్ కేసులో ఇరికించాలని శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ పెద్దిరెడ్డి కుటుంబం అదరడం లేదు, బెదరడం లేదు. అటవీ భూముల ఆక్రమణ అంటూ ఒక అంశాన్ని తెర మీదకి తెచ్చారు. ఆ తర్వాత లిక్కర్ కేసు అంటూ ఒక అంశాన్ని తెర మీదకి తెచ్చారు. ఇంకా అవకాశం ఉన్న చోటల్లా పెద్దిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ వస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఆ కుటుంబం వెనకడుగు వేయడం లేదు. చంద్రబాబు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ రాజకీయంగా ధీటుగా ఎదుర్కొంటోంది. ఇప్పుడు మిథున్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని చంద్రబాబు పావులు కదులుతున్నటువంటి నేపథ్యంలో మిథున్ రెడ్డి చంద్రబాబుకు ఊహించని షాక్ ఇచ్చారు. రాజంపేట ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఇటీవల రాజంపేట టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సుగవాసి బాలసుబ్రహ్మణ్యాన్ని వైఎస్ఆర్సీపీలో తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నది ఒక సమాచారం. సుగవాసి బాలసుబ్రహ్మణ్యం రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. బాలసుబ్రహ్మణ్యం తండ్రి దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన నాయకుడు, ప్రజాప్రతినిధిగా పనిచేసిన నాయకుడు. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా సంబంధాలు ఉన్నటువంటి కుటుంబం. ఇలాంటి కుటుంబం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన వెంటనే ఆ కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీలోకి తీసుకురావడానికి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వేగంగా పావులు గదిపారు. అందులో భాగంగానే సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వైఎస్ఆర్సీపీలో చేరడానికి సిద్ధమయ్యారు. త్వరలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఇది ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ అప్డేట్. అయితే తెర వెనుక మరొక ప్రయత్నం వ్యూహాత్మకంగా జరుగుతోంది మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో. రాజంపేట పక్క నియోజకవర్గమైన రైల్వే కోడూరు నియోజకవర్గం ప్రస్తుతం జనసేన పార్టీ ఎమ్మెల్యే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీలో కొంతమంది నేతలదే పెత్తనం నడుస్తోంది. తెలుగుదేశం పార్టీలో కూడా అసంతృప్తి తీవ్ర స్థాయిలో మొదలైంది రైల్వే కోడూరు నియోజకవర్గంలో. ఈ నేపథ్యంలో బలిజ సామాజిక వర్గానికి చెందిన రైల్వే కోడూరు కీలక నేత తెలుగుదేశం పార్టీ నాయకత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ నాయకుడితో మిథున్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలో ఆ నాయకుడు కూడా రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారు. రాజంపేట నియోజకవర్గం నుంచి మొత్తంగా అతి తక్కువ కాలంలోనే 2 కీలక నేతలు, కీలక సామాజిక వర్గానికి చెందిన నేతలు వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారన్నది రాజకీయ వర్గాల అంచనా. ఇది తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బ తగిలే అంశంగా రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి కడప జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఈ 3 జిల్లాల్లో కూడా బలిజ సామాజిక వర్గం గణనీయంగా ప్రభావం చూపగలదు. ఎన్నికల్లో అభ్యర్థుల బలాబలాలను ప్రభావితం చేయగలదు, గెలుపోటముల్ని ప్రభావితం చేయగలదు. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచిన బలిజ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించి ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి
తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కొక్కరుగా వైఎస్ఆర్సీపీ వైపు వెళ్తున్నారు. వైఎస్ఆర్సీపీలో చేరుతున్నటువంటి నేపథ్యంలో బలిజ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ వైపు షిఫ్ట్ అవుతోంది. అయితే ఇది క్రమక్రమంగా జరుగుతోంది. చాప కింద నీరులా ఈ వ్యవహారం నడుస్తోంది. 2029 ఎన్నికల నాటికి రాయలసీమలో పూర్తి స్థాయిలో బలిజ సామాజిక వర్గం జనసేన తెలుగుదేశం పార్టీని వదిలి వైఎస్ఆర్సీపీ వైపు వస్తారన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలను పరిశీలించినప్పుడు వాస్తవ పరిస్థితులు అదే విధంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మిథున్ రెడ్డి రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో ఇద్దరు కీలక నేతల్ని వైఎస్ఆర్సీపీ వైపు తీసుకురావడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇప్పటికే బాలసుబ్రహ్మణ్యం చేరిక ఖరారైంది. రైల్వే కోడూరుకు చెందిన మరో టీడీపీ కీలక నేత వ్యవహారం సంప్రదింపుల మధ్య నడుస్తోంది. ఆ నేత చేరిక కూడా త్వరలో పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఇది తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బ అన్నది రాజకీయ వర్గాల అంచనా. మిథున్ రెడ్డిని ఒకవైపు చంద్రబాబు నాయుడు అరెస్టు చేసి జైల్లో నిర్బంధించి ఇబ్బంది పెట్టాలని ఒక వ్యూహం పన్నుతున్నప్పటికీ ఆ వ్యూహానికి బెదరకుండా అదరకుండా ప్రతి వ్యూహం పన్ని రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో కీలక తెలుగుదేశం పార్టీ నాయకులను వైఎస్ఆర్సీపీ వైపు తీసుకురావడంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించడం గుర్తించాల్సిన అంశంగా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.